హాయ్ అండి. ఈరోజు ఏం చేయబోతున్నానంటే ఎండలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి కదండి. విపరీతమైన దాహం వేసేస్తుంది. మనకి ఎంత వాటర్ మనం తాగినా పర్వాలేదు. అలాగని చెప్పి వాటరే కాకుండా మనం ఎనర్జీ డ్రింక్స్ ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను చూడండి. ముందుగా వెల్కమ్ టు మీ రత్నాలు. ఎప్పటికప్పుడు నేను చేస్తుంటానండి. ఇవి సమ్మర్ వచ్చిందంటే మనకి లిక్విడ్స్ అవి ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కదా, అందుకని చెప్పి నేను ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను చూడండి. బయట కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ అవి ఎంత తాగినా ఎంత ఐస్ క్రీమ్ తిన్నా అదంతా వేస్టేనండి. అసలు దానివల్ల ఉపయోగమే లేదు. మన అందరికీ తెలిసిందే కూల్ డ్రింక్స్ అవి మంచివి కాదని సంగతి తెలుసు కదా. అందుకని చెప్పి మన పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే ఇలాగ మనం కూల్ డ్రింక్స్ ఇచ్చే బదులు మనం ఇంట్లోనే తయారు చేసి ఇస్తే అదే చాలా మంచిదండి. కూల్ డ్రింక్స్ అస్సలు ఎవరు వచ్చినా ఇవ్వకపోవడమే బెటర్ అండి నా దృష్టిలోని. ఎందుకంటే అది అసలు మంచిది కాదు. మన ఇంట్లో చక్కగా ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా పర్వాలేదు, కానీ కూల్ డ్రింక్స్ ఇవ్వడం వల్ల ఏ ప్రయోజనం లేదండి, హాని కూడా. అందుకని చెప్పి నేను డ్రింక్స్ ఎప్పటికప్పుడు ఇంట్లోనే చేస్తూ ఉంటానండి. అది ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను చూడండి. ముందుగా గ్రీన్ టీ ఎలా పెడతానో చూపిస్తాను చూడండి. ఒక కప్పుతో వాటర్ తీసుకొని కొంచెం మరిగించాలండి. ఇది ఒక్కరికైతే సరిపోతుంది. ఒక స్పూను గ్రీన్ టీ పొడి వేసుకోవాలండి. గ్రీన్ టీ బ్యాగ్స్ కన్నా పొడి చాలా బాగుంటుందండి, అందుకని ఇది వాడతాను అన్నమాట. ఇది దాల్చిన చెక్క పొడి అండి. అది వేసి ఒక 1 మినిట్ మరిగితే చాలండి. సిమ్లో పెట్టి మరిగించుకోవాలి. అయిపోయిందండి 1 మినిట్. ఇప్పుడు హాఫ్ లెమన్ ఇందులోని వేసుకోవాలన్నమాట. మీ ఇష్టం అండి, ఇందులో తేనె కూడా కలుపుకోవచ్చు. ఆకులు చూడండి మరిగితే అవి చాలా పెద్ద ఆకుల్లాగా వస్తాయండి. మరిగిస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది గ్రీన్ టీ చాలా మంచిదండి. చూడండి చాలా సింపుల్గా అయిపోయింది. రోజులో 2 టైమ్స్ తీసుకుంటాను అన్నమాట నేను. గ్రీన్ టీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బాదం మిల్క్ చేస్తున్నానండి. ఒక చిన్న గ్లాస్తో మిల్క్ తీసుకున్నాను, మరిగించిన పాలు అవి. దాంట్లోని స్వస్తిక్ వాళ్ళది బాదం పౌడర్ అండి. అది చాలా బాగుంటుందండి. ఇంకా షుగర్ కూడా వేయక్కర్లేదు, షుగర్ ఆల్రెడీ ఉంటుంది అందులో. మనకి ఎంత స్వీట్ కావాలో అంత వేసుకోవచ్చు అన్నమాట. 1 స్పూన్ అయితే సరిపోద్దండి. కావాలనుకుంటే 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. ఇంకా అసలు షుగర్ వేయక్కర్లేదండి, ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది అది. మన ఇష్టం అండి. బాదం ముక్కలు కానీ జీడిపప్పు ముక్కలు కానీ ఏవైనా వేసుకోవచ్చు అన్నమాట అందులోని. ఇది వేడిగా కన్నా కొంచెం లైట్ కూల్ అవుతే చాలా బాగుంటుందండి బాదం మిల్క్. బయట కొన్ని దానికన్నా చాలా బాగుంటుందండి. ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి అందరికీ చాలా నచ్చుతుందండి. ఇది చాలా సింపుల్గా బాదం మిల్క్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటంటే ఇవి సబ్జా గింజలు అంటారు కదండి, సబ్జా గింజలు అన్నమాట. ఇవి చాలా మంచిదండి, ఒంటికి చలువ చేస్తుంది అంటారు. ఎండాకాలం మెయిన్ ఇవి తీసుకుంటే చాలా మంచిది అన్నమాట. వేడి తగ్గుతుంది, ఒంట్లో వేడి తగ్గుతుంది అన్నమాట. ఇది మనం తాగే ముందు ఒక 1 మినిట్ వాటర్లో వేస్తే అలా ఉబ్బుతాయండి ఆ గింజలు. 1 స్పూన్ వేసుకొని 1 స్పూన్ వేస్తే సరిపోద్ది. హాఫ్ లెమను వేసుకుని సరిపోద్దండి ఒకరికైతే. దీంట్లోని దాల్చిన చెక్క పొడి పించేసుకుంటే సరిపోద్దండి. బాగా ఒకసారి కలిపేసి
లైట్ కూలింగ్ వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ కాకుండా. ఇంకా సోడాలు అవన్నీ వేసుకోవడం వేస్ట్ అండి. సోడాలు, ఐస్ క్యూబ్స్ కానీ అలాంటివి ఏవి అక్కర్లేదండి. లైట్ కూల్ వాటర్ వేస్తే సరిపోద్దండి ఇందులోని. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. దీంట్లోని ఒక 2 స్పూన్లు షుగర్ వేసి కలిపితే సర్బత్ రెడీ అయిపోయిందండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా చక్కగా తాగితే కడుపులో మంట అది తగ్గుతుందండి. సర్బత్లోనే ఇంకొక రకం ఏంటంటే, మనకు స్వీట్ అక్కర్లేదు అనుకుంటే సాల్ట్ వేసుకొని కూడా చేసుకోవచ్చండి. 1 స్పూను సబ్జా గింజలు అవి వేసుకొని, ఒక హాఫ్ లెమన్ వేసుకొని, సాల్ట్ వేసుకొని, లైట్గా అండి, సాల్ట్ ఎక్కువ అక్కర్లేదు, సాల్ట్, దాల్చిన చెక్క పొడి వేస్తే అయిపోయిందండి. చాలా సింపుల్గా అయిపోద్ది. అంటే షుగరు పెద్దవాళ్ళకి ఎవరికైనా షుగర్ అక్కర్లేదు అన్నోళ్ళకి ఇలా ఇస్తే సరిపోద్దండి. చాలా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఏంటంటే, ఇది పుదీనా, కొత్తిమీర 2 సమానంగా తీసుకొని, జీలకర్ర, కొంచెం అల్లం ముక్క, 1 పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేశానండి. ఇది చాలా బాగుంటుందండి. ఒక హాఫ్ స్పూన్ కానీ 1 స్పూన్ కానీ మనం ఇది రసం తాగినట్లయితే చాలా చాలా మనకి అరుగుదలకి వాటికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులోని. ఇది ఒకసారి చేసి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం 3-4 డేస్ కూడా వాడుకోవచ్చండి. దీంట్లో లెమన్ హాఫ్ కన్నా తక్కువ వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్, చాలా తక్కువ సాల్ట్ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. పుదీనా మంచిది కదా, కొత్తిమీర మంచిది, అలాగే అల్లం కూడా, అన్నీ మంచి పదార్థాలే కదండి. ఇది చాలా చాలా బాగుంటుందండి. ఇలాగ ఒకసారి చెయ్యండి. అయిపోయిందండి. చాలా సింపుల్గా అయిపోద్ది. ఇది ఎప్పుడైనా తీసుకోవచ్చండి. ఎండాకాలమనే కాదండి, ఎప్పుడే కావాలంటే అప్పుడు మనం ఇలా చేసుకొని తాగొచ్చండి. పుదీనా రసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బటర్ మిల్క్ చేస్తున్నానండి. దానికి 2 స్పూన్స్ పెరుగు తీసుకోవాలి. దాన్ని కబంతో బాగా గిలక్ కొట్టాలండి. పెద్ద స్పూన్తో 2 స్పూన్స్ తీసుకుంటే సరిపోద్ది పెరుగు. దంచిన అల్లం ముక్కలండి, 1 పచ్చిమిర్చి ముక్కలు చేసి వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అండి, ఇవన్నీ కొంచెం క్రష్ చేసేయాలండి. చేతితో అలా నలిపి వేయాలన్నమాట. సిజర్తో కట్ చేయకుండా ఇలా నలిపి వేస్తే ఆ ఫ్లేవర్ బాగా మజ్జిగలోకి బాగా వెళ్తుంది అన్నమాట. అవన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసి, చాలా బాగుంటుందండి. మజ్జిగ మనం ప్యాకెట్స్ కొంటాం కదా, బటర్ మిల్క్ ప్యాకెట్లు, దానికన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. అంతేనండి, చాలా సింపుల్. లైట్గా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేస్తే సరిపోద్దండి. బటర్ మిల్క్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే మనం. ఇది ఒక 5 మినిట్స్ అలాగా పక్కన ఉంచి ఆ తర్వాత వడకట్టుకోవాలండి. అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ అందులోకి మజ్జిగలోకి బాగా వెళ్తాయి అన్నమాట. వెంటనే తాగితే బాగోదు, కాసేపు ఉంచి అప్పుడు వడకట్టుకొని తాగితే చాలా బాగుంటుంది అన్నమాట. బటర్ మిల్క్ రెడీ అండి.
ఎలా చేశానో మీకు చేసి చూపించాను కదండి. ఇదిగోటండి, చాలా మంచిదండి. ఇవి తాగడం వల్ల చాలా అంటే చాలా మంచిది మనకి. గ్రీన్ టీ సంగతి తెలిసిందే కదండి. గ్రీన్ టీ కొంతమందికి తెలియదు. ఎవరైనా వచ్చినా ఈ గ్రీన్ టీ మనకి కొంచెం తేనె కలిపైనా ఇవ్వచ్చండి. మేమైతే ఇలాగే తాగేస్తాం. మేము ఎవరికైనా కావాలిస్తే తేనె వేసుకోవచ్చండి, 1 స్పూను. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. రోజులోని అట్లీస్ట్ 2 టైమ్స్ అయినా తాగితే చాలా మంచిదండి గ్రీన్ టీ. ఆకలి వేస్తుంది. అలాగని మనం దాల్చిన చెక్క పొడి కూడా వేసాను కదా, చాలా బాగుంటుందండి. ఇది అలవాటు చేసుకుంటే చాలా మంచిది అన్నమాట. రోజుకి దీంతో 2 కప్పులు తాగుతుంటాం అన్నమాట. 2 లేకపోతే ఒక్కొక్కసారి వర్షం పడినా చేసి కొంచెం చల్లగా ఉండేటప్పుడు ఒక 3 టైమ్స్ అలా తాగితే చాలా మంచిదండి. అలాగే ఈ డ్రింక్స్ అన్నీ చాలా మంచిదండి ఇవన్నీను. నేను రోజు అంటే సమ్మర్ అనే కాదు, మామూలుగా ఎప్పటికప్పుడు నేను చేస్తూ ఉంటాను అనమాట. మా పిల్లలకి ఎప్పటికప్పుడు బాటిల్స్లో కలిపేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగుతూ ఉంటారు అనమాట. ఇంటి దగ్గర ఉన్న స్కూల్స్కి వెళ్ళేటప్పుడు కూడా నేను బాటిల్స్లో వేసి ఇచ్చేదాన్నండి. బటర్ మిల్క్ కానీ ఇలాగా నిమ్మరసం కానీ ఏదో ఒకటి బాటిల్స్లో తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. చాలా వాళ్ళకి ఇష్టం, అలాగే తాగేవాళ్ళు ఎప్పుడూను. అబ్బా, చాలా అద్భుతంగా ఉందండి ఇది. ఇవి సబ్జా గింజలు చాలా బాగుంటాయండి. ఇవి ఏంటంటే మనం 1 స్పూన్ వేస్తే చాలండి, చాలా టేస్టీగా అయిపోతాయి. చూడండి ఎంత బాగున్నాయి. ఇంటికి వచ్చిన వాళ్ళకి, బయట నుంచి వచ్చిన, ఎండతో వచ్చిన ఎవరికైనా దీంతో 1 గ్లాసు తాగితే చాలండి, ఫుల్ ఎనర్జీ వస్తుంది. ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది అన్నమాట. చాలా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచిది. కూల్ డ్రింక్స్ అస్సలు తాకండి, ఎందుకంటే దానివల్ల అసలు ఉపయోగం లేదు. అందరికీ తెలిసిందే, కానీ మనకి ఆ నోటికి అది తాగాలనిపిస్తుంది కాబట్టి ఏదో కొన్ని బాటిల్ తాగాలనిపిస్తుంది. కానీ ఇలాగ ఈ డ్రింక్స్ అన్నీ ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఓకేనండి, బాయ్ అండి.